సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రెసెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో అయితే ఉన్నాము. ఈ రోజు మన ముందున్న గెస్ట్ డాక్టర్ నీలిమ గారు, ఎంబీబీఎస్ ఎండి, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, అలానే న్యూట్రిషన్ కోచ్ కూడా. Namaste, Suman TV. So thank you for inviting me here. I am Dr. Neelima, consultant epidemiologist and nutrition coach. మ్యామ్, అందరికీ ఈ రోజుల్లో ఉన్న చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అసలు వయసుతో సంబంధం లేకుండా అందరికీ బీపీ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ అసలు బెస్ట్ డైట్ ఫర్ కంట్రోలింగ్ హై బీపీ అనే దానికి అడిగితే ఏం చెప్తారు, ఒకసారి మా కోసం వివరిస్తారా ప్లీజ్? హై బీపీకి డైట్. సో దానికంటే ముందు మనకి ఏంటంటే అసలు హై బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటో తెలియాలి. సో హై బ్లడ్ ప్రెషర్ ఏంటంటే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే గ్రేటర్ దాన్ 140 mmHg ఉంటుందో, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే 90 mmHg ఉంటుందో, గ్రేటర్ దాన్ 90 mmHg ఉంటుందో దాన్ని హైపర్ టెన్షన్ లేకపోతే హై బీపీ అని అంటాం అనమాట. సో ఈ హై రిస్క్ పీపుల్లో బీపీ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఎవరి హై రిస్క్ పీపుల్ అంటే ఎవరైతే ఫ్యామిలీస్లో వాళ్ళకి బీపీ ఉన్న పేషెంట్స్ ఉన్నారో, వాళ్ళ అంకుల్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ, తర్వాత ఎవరైతే ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉందో వాళ్ళు హై రిస్క్ పేషెంట్స్. నెక్స్ట్ డయాబెటీస్, తర్వాత ఒబీస్ పర్సన్స్, తర్వాత గ్రేటర్ దెన్ 40 years ఉన్న ప్రతి ఒక్కరు కూడా బీపీ చెకప్ చేయించుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఎవరికైనా సిమ్టమ్స్ ఆఫ్ హెడేక్ కానీ, గిడ్డినెస్ కానీ, చెస్ట్ పెయిన్ కానీ ఉన్నా కూడా ఈ బీపీ చెకప్ చేయించుకుంటూ ఉండాలి, ఎందుకంటే వీళ్ళు హై రిస్క్ పీపుల్. సో నెక్స్ట్ డైట్ ఫర్ హై బీపీ. సో ఆల్వేస్ డైట్ ఫర్ హై బీపీ ఏంటంటే లో సాల్ట్ డైట్, లో ఫ్యాట్ డైట్. లో సాల్ట్ డైట్లో ఏంటంటే రోజుకి అంటే పర్ డే 2.5 grams ఆఫ్ సాల్ట్ కంటే ఎక్కువ తీసుకోకూడదు అసలు. నెక్స్ట్ ఇంకో సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు తింటున్న ఫుడ్లో ఎక్స్ట్రాగా సాల్ట్ యాడ్ చేసుకోకూడదు. మీ సాల్ట్ అంతగా కావాల్సి ఉంది, అంత ఎసెన్షియల్ అయితే మీరు లో సాల్ట్ వాడచ్చు. నెక్స్ట్ సాల్ట్ రిచ్ ఫుడ్స్ అంటే ఇప్పుడు మనకి సాసెస్ కానీ, తర్వాత పికిల్స్ కానీ, పాపడ్స్ కానీ, తర్వాత సాల్ట్ బిస్కెట్స్ కానీ, తర్వాత సాల్టెడ్ పీనట్స్ కానీ, పాప్కార్న్ కానీ, ఇవన్నీ కూడా సాల్ట్ రిచ్ ఫుడ్స్ అన్నమాట. ఇవి అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ పొటాషియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. పొటాషియం రిచ్ ఫుడ్స్ అంటే ఇప్పుడు గ్రేప్స్ కానీ, మొజాంబీ కానీ ఇవి తీసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ లో సాల్ట్ డైట్. నెక్స్ట్ లో ఫ్యాట్ డైట్. లో ఫ్యాట్ డైట్ అంటే మనం సాచురేటెడ్ ఫ్యాట్స్ ని తీసుకోకూడదు, సాచురేటెడ్ ఫ్యాట్స్ ని అవాయిడ్ చేయడమే మంచిది. ఎగ్జాంపుల్ ఏంటంటే పామ్ ఆయిల్ కానీ, డాల్డా కానీ, క్రీమ్ కానీ, తర్వాత ఘీ, నెయ్యి కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అదే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనుకోండి, ఆలివ్ ఆయిల్ అయినా, తర్వాత సాఫ్లవర్ ఆయిల్, తర్వాత సోయాబీన్ అయినా, ఈ ఆయిల్స్ మనం తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనము ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. లీఫీ వెజిటేబుల్స్, తర్వాత లెగ్యూమ్స్, ఫ్రూట్స్, ఇవన్నీ ఫైబర్ రిచ్ ఫుడ్స్ అన్నమాట. ఇవి తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనం ఎప్పుడైతే ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ మనము ఫ్యాట్ డైట్ అనేది స్ట్రిక్ట్ గా చేయాలన్నమాట. సపోజ్ మీకు హార్ట్ ప్రాబ్లం అనేది ఉంది, లేకపోతే మీరు లిపిడ్ ప్రొఫైల్ చేయించుకున్నారు, లిపిడ్ ప్రొఫైల్ అబ్నార్మల్ గా ఉంది, మీ సీరం కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, అలాంటప్పుడు ఈ లో ఫ్యాట్ డైట్ అనేది చాలా స్ట్రిక్ట్ గా అయితే మాత్రం చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. డైలీ మీరు అట్లీస్ట్ 30 minutes అయినా వాకింగ్ కంపల్సరీగా అయితే చేయాలన్నమాట. మీరు అన్స్కిమ్డ్ మిల్క్ కానీ, మీట్ కానీ ఇలాంటివి తినకూడదు. యూ షుడ్ యూస్ స్కిమ్డ్ మిల్క్ ఆర్ డబుల్ టోన్డ్ మిల్క్ అన్నమాట. సో ఇలా జాగ్రత్తలు తీసుకుంటే దిస్ డైట్ కపుల్డ్ విత్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే డైట్ విత్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మీకు హైపర్ టెన్షన్ అంటే హై బీపీని రెడ్యూస్ చేసి లో లెవెల్స్ లోకి, నార్మల్ లెవెల్స్ లోకి తీసుకొస్తుంది.